అందరికీ నమస్కారం. భక్తి, నిజమైన భక్తి అంటే ఏంటి అన్న దాని మీద ఒక విషయం జరిగింది. నారదుడే స్వయంగా వచ్చి ఎవరిని అడగాలి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి రూపమైనటువంటి శ్రీకృష్ణుడిని అడిగితేనే తెలుస్తుంది అని చెప్తాడు. అప్పుడు నారదుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, శ్రీకృష్ణ, నిజమైన భక్తి అంటే ఏంటి నాకు చెప్పు అంటాడు. భక్తి సంగతి తర్వాత చూద్దారా, నాకు తల బాధగా ఉంది, బాగా నొప్పిగా ఉంది అని అంటాడు. అంటే అమ్మో ఏం చేయాలో చెప్పండి, మేము చేస్తూ ఉంటాడు ఎవరో నారదుడు. అంటే అప్పుడు ఎవరైనా భక్తుల తాలూకా పాదధూలు తెచ్చి నాకు శిరస్సుకి రాస్తే తగ్గుతుంది అంటాడు కృష్ణుడు. అలాగే అని చెప్పేసి పరిగెట్టి వెళ్ళి మునులను అడుగుతాడు, ఋషులను అడుగుతాడు. వాళ్ళు ఏమంటారు, ఏ నారదా నీకేమైనా పిచ్చి పెట్టిందా, మా పాదధూలు తీసుకెళ్ళి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైన కృష్ణుడు తలకి రాస్తావా, నీకేమైనా మతిపోయిందా ఈ మధ్యన అని హేళన చేస్తారు, దెబ్బలాడుతారు. అయ్యో అలాంటి పనులు చెయ్యొద్దు ఎప్పుడును, అది నీకు పాపమే మాకు పాపమే, కొన్ని వేల జన్మలో పాపం చుట్టుకుంటుంది పొమ్మంటారు. ఎవరిని అడిగినా ఎవరు మామూలు భక్తుల దగ్గరికి వస్తారు, పూజాల దగ్గరికి వస్తాడు, సామాన్య భక్తులు ఎవరైనా ఎవరు. అప్పుడు ఏమంటారంటే మళ్ళీ వెళ్ళి ఎవరో ఇవ్వట్లేదు భక్తులు అంటే అలిగేది, ఏదో సామాన్య భక్తులు మా గోపికలు ఉన్నారు కదా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగబోయా బాబు తలనొప్పిగా ఉందంటాడు. గోపికలు అంటే గోపికల దగ్గరికి వెళ్ళి గోపికలందరినీ పిలిచి మీ శ్రీకృష్ణుడికి తలనొప్పిగా ఉందట, ఎవరైనా భక్తుల తాలూకా పాదధూలు తీసుకొచ్చి రాస్తే తగ్గుతుంది అని చెప్పాడు అంటాడు. అయ్యయ్యో అని చెప్పేసి అందరూ పాదాలు అనేవి ఒక ఆమె తాలూకా చెంగు తీసి అందులో పాదధూలు దులుపుతాడు. పాదాలు ఇలా దులిపితే చెంగులోని ఆ పాదధూలు అంతా పడుతుంది. అప్పుడు ఆశ్చర్యపోతాడు నారదుడు. ఏమంటాడంటే, మీకేమన్నా బుర్ర ఉందా, మీకేమన్నా తెలుసా, మీ పాదధూలు తీసుకెళ్ళి విష్ణుమూర్తికి రాస్తే, మీ కృష్ణుడికి రాస్తే కొన్ని కోట్ల జన్మలు మీరు పాపాత్ములుగా అయిపోతారు అనేసి అంటారు. అంటే మేము ఎన్ని కోట్ల జన్మలన్నా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆయన తలనొప్పి తగ్గితే చాలు అంటారు. అనగానే అప్పుడు అర్థమవుతుంది నారదుడికి, అమ్మో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ పాదధూలి లేదు, ఆ చెంగు లేదు, వెంటనే పారిపోయి కాలువ పడతారు కృష్ణుడికి. నాకు ఇలాగా తెలిసేటట్టు చేసావా స్వామి, నిజమైన భక్తి అంటే నీ మీద ధ్యాస ఉండాలి, నీ కోసమే బతకాలి తప్ప నీ కొబ్బరికాయలు కొట్టడం, హారతలు ఇవ్వడము, షోయింగులు చేయడం అనేది కాదు అన్న సంగతి తెలుసుకున్నాను అని చెప్పేసి అప్పుడు నారదుడు చెప్తారన్నమాట. నిజమైన భక్తి అంటే భగవంతుడి లోని లీనం అవ్వాలి, భగవంతుడే నాకు అన్నీ అన్నంత భావన కలగాలి, అది నిజమైన భక్తి. జై హింద్.